ఐపీఎల్ 2026 ముగిసింది. క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ అయితే ఏకంగా ఆకాశంలోనే తేలుతున్నారు. కానీ ఈ సీజన్ ముగియగానే అందరికంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నది ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మన బౌలర్లే. ఎందుకంటే ఈ ఏడాది వాళ్ళు పడిన నరకం అంతా ఇంత కాదు. బౌలింగ్ వేయడానికి గ్రౌండ్ లోకి వచ్చేటప్పటికి స్ట్రాటజీ బుక్స్ కాకుండా ఏకంగా ప్రార్థనల పుస్తకాలు చేతబట్టుకుని వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సీజన్ చూశాక బౌలింగ్ అనేది ఒక ఆర్ట్ అనే పాత మాటలు మర్చిపోయి బంతిని విసరడం, అది సిక్సర్లకు వెళ్ళడం, మళ్ళీ కొత్త బంతిని అందుకోవడం అనే ఒక మెకానికల్ ప్రాసెస్ లా మారిపోయింది. గత 18 సీజన్ల రికార్డులను తిరగరాసి ఇవన్నీ ఎందుకు భయ్యా మనకు అన్నట్లుగానే బ్యాటర్లు చింపి చేతిలో పెట్టేశారు. ఈ సీజన్ గణాంకాలు చూస్తే బౌలర్ల గుండెల్లో రైలు పరిగెత్తడం ఖాయం. గత 18 సీజన్ల రికార్డులను ఒక్కొక్కటిగా తీసుకొని ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా బ్యాటర్లు చిత్తు చేసేశారు. అత్యధిక రన్స్ 27,450 ఉండగా అత్యధిక ఫోర్లు అయితే 2,332, అత్యధిక సిక్సర్లు 1,426, అత్యధిక సెంచరీలు 15, 200కు పైగానే స్కోర్లు 65 సార్లు అయితే ఉంది. ఇలా ఎక్కడ చూసినా కొత్త రికార్డులే కనిపించాయి. పరిస్థితి ఎలా తయారైందంటే మొదట బ్యాటింగ్ చేసిన టీం 220 కొట్టినా కెప్టెన్ ప్రశాంతంగా కూర్చోలేకపోయాడు. 220 కొట్టాం కదా గెలుస్తామా లేక టీ బ్రేక్ లోపే ఫినిష్ చేస్తారా అని గోళ్లు కోరుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 15 సార్లు 200+ టార్గెట్లను ప్రత్యర్థి జట్లు చాలా క్యాజువల్ గా సాయంత్రం పూట పార్క్ లో వాకింగ్ చేసినంత ఈజీగా చేసేశారు. ఈ విధ్వంసాలన్నింటి మధ్య ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్లో విరాట్ కోహ్లీ ఎప్పట్లాగానే క్లాస్ ఇన్నింగ్స్ ను ఆడి మ్యాచ్ ఆఫ్ ది మ్యాన్ గా అందుకున్నాడు. అయితే మ్యాచ్ ప్రజెంటేషన్ లో కింగ్ కోహ్లీ చేసిన కామెంట్స్ ఈ సీజన్ కే హైలైట్. గత ఏడాది ఉన్నంత ప్రెజర్ ఈసారి నా మీద లేదు. ప్రతి మ్యాచ్ లోనూ నేను దిగి మరి టీం ను కాపాడాల్సిన కర్మ ఈసారి తప్పింది. బాధ్యత పంచుకునే వాళ్ళు దొరికారు అని విరాట్ కోహ్లీ తెలిపారు. ఈ ఒక్క మాటతో సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురిసింది. ఇన్నాళ్ళు కోహ్లీ ఒక్కడే బ్యాటింగ్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు నాన్ స్ట్రైకర్స్ ఎండ్ లోనే డకౌట్ లోకి టికెట్ లేని ప్రేక్షకుల్లా ఎంజాయ్ చేసేవారు. థ్యాంక్ గాడ్ ఈసారి వాళ్ళు కూడా బ్యాట్ పట్టుకొచ్చారు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ట్రోఫీ చేతికి రాగానే గ్రౌండ్ లో కోహ్లీ చేసిన సెలబ్రేషన్స్, వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్ గా మారాయి. సాధారణంగా గ్రౌండ్ లో తన బ్యాటింగ్ తో బౌలర్లను పిచ్చెక్కించి డాన్స్ చేయించే కింగ్ ఈసారి తనే మైదానంలో నాటు స్టెప్లు వేశాడు. అభిమానులు కూడా ట్రోఫీ రానివ్వండి, మనోడిలో ఉన్న అసలైన డాన్సర్ బయటికి వస్తాడు అనుకున్నాం, నిజంగానే వచ్చేసాడుగా అని మురిసిపోతున్నారు. మొత్తానికి ఐపీఎల్ 2026 అనేది కేవలం ఒక టోర్నమెంట్ కాదు, అది బ్యాటర్ల రాజాభిషేకం, బౌలర్లకు కఠిన శిక్ష, ఆర్సీబీ ఫ్యాన్స్ కు పునర్జన్మ. ఈ సీజన్ చూసాక ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, ఇండియన్ ప్రీమియర్ లాంచ్ ప్యాడ్ అని ఫిక్స్ అయిపోవచ్చు. బంతి పడిందా స్పేస్ ఎక్స్ రాకెట్ల ఆకాశంలోకి లాంచ్ అవ్వాల్సిందే. బౌలర్ల కాస్త విశ్రాంతి తీసుకోండి. వచ్చే ఏడాదికైనా పిచ్ మారుతాయేమోనని ఆశ, దేవుడికైతే మొక్కుకోండి.